హాయ్ డార్లింగ్స్, దిస్ ఇస్ కన్నడమో. రీసెంట్ గా నేను నా ఫ్రెండ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నేను హైదరాబాద్ వెళ్ళి 1 ఇయర్ పైన అవుతుంది. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. ఎన్నిసార్లు వెళ్ళినా నా వర్క్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చేయడమే తప్ప ఎప్పుడు సరదాగా హైదరాబాద్ తిరిగిందే లేదు. ఇప్పుడు అదే జరిగింది. మేము హైదరాబాద్ వీకెండ్ లో వెళ్ళాం. 4 days లో వ్యాలంటైన్స్ డే కూడా ఉంది కాబట్టి రూమ్స్ ఎక్కడ ఖాళీ లేవు. ఏ హోటల్ కి వెళ్ళినా హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. హైదరాబాద్ లో దిగాక రూమ్ ఎత్తుక్కునేసరికి మా తలప్రాణం తోక్కొచ్చింది. చివరిగా యాపిల్ ట్రీన్ లో రూమ్స్ దొరికాయి. రూమ్ లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి షూట్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాం. లొకేషన్ వచ్చేసి మానసా హిల్స్ అనమాట. బాహుబలిలో కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారంట. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది. ఫస్ట్ డే షూట్ మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకుని సెకండ్ డే మార్నింగ్ చార్మినార్ దగ్గరికి వెళ్ళాం. చార్మినార్ మూవీలో చూడడమే తప్ప రియల్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. షూట్ పుణ్యం అని ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. కాంటెంట్ క్రియేటర్స్, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న వాళ్ళు మొత్తం బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారు. ఎలాంటి షూట్స్ కైనా సరే చార్మినార్ అనేది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఈ లొకేషన్ లో షూట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి రా స్టూడియోస్ కి వెళ్ళాం. రా స్టూడియోలో ఉన్న ఇండోర్ థీమ్స్ కానీ, అవుట్డోర్ లో ఉన్న సెట్టింగ్స్ కానీ, అక్కడ ఉన్న లొకేషన్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే చాలా చాలా స్పేసియస్ గా ఉంది. అక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని ఫుల్ ఫ్లెజ్ గా యూస్ చేసుకోవాలంటే మినిమం 2 days పైనే పడుతుంది. షూట్ కంప్లీట్ చేసుకున్నాక రూమ్ కి వెళ్ళి చెక్అౌట్ చేసి బస్ ఎక్కేసి కాకినాడ అయితే వచ్చేసాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే ఏం చేయాలో తెలుసుగా. ఫాలో కొట్టుగురు.